హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి మన కిచెన్లో కమ్మగా నోరూరించే మామిడి పండ్ల రసంను ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీని టేస్ట్ మాత్రం చెప్పనక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా మనకు చపాతీ అయినా లేకుంటే దోశ అయినా పూరి అయినా చాలా బాగుంటుంది. మనకు సమ్మర్ కాబట్టి మామిడికాయలు ఎక్కువనే దొరుకుతాయి కదా, అలా దొరికినప్పుడు జ్యూస్లైనా చేసుకోవచ్చు, ఇలా పానకంలాగా చేసుకొనైనా తినొచ్చు, అంత బాగుంటుంది. ముందుగా బాగా పండిన మామిడి పండ్లు 1 కేజీ వరకు తీసుకొని ఇట్లా మెత్తగా ప్రెస్ చేసుకోండి. నాకు రసాలైనా పర్లేదు, సీజన్లో అన్ని రకాల మామిడి పండ్లు దొరుకుతాయి కదా, రసాలు అయితే ఇంకా చాలా స్వీట్గా ఉంటాయి. పైన తొడిమ లాంటివి తీసేసుకొని లోపల రసం మాత్రం ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ మామిడి పండ్ల రసం అనేది ప్రతి ఒక్కరు సమ్మర్ సీజన్లో చేసుకుంటారు, కానీ కొంతమంది కొన్ని టిప్స్ పాటిస్తారు, కొంతమంది కొన్ని వేస్తారు, అంతే. టేస్ట్ మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనేది వస్తుంది. ఇలా మొత్తం పండ్లన్నీ ఇలా రసం మొత్తం చేసుకోవాలి. ఒకవేళ జ్యూస్ లాగా చేసుకోవాలనుకున్నప్పుడు మిక్సీలో వేసుకొని కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది. ఇలా పానకం చేసేటప్పుడు మాత్రం వాటర్ అనేది ఎక్కువ పోయకూడదు. మనకు ఎలాంటి మిక్సీ పట్టకుండా కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా మొత్తం తీసేసుకున్నాక కొంచెం గడ్డలుగా వస్తుంది కదా, ఆ గడ్డలుగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొన్ని వాటర్ పోసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా వాటర్ పోసుకొని అంటే కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. ఇలా ప్రెస్ చేసుకుంటే చిక్కగా ఇలా ఈ విధంగా వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత అందులో మీ టేస్ట్కు తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ వేసుకున్నా పౌడర్ చేసుకున్నా పర్లేదు, ఎలా వేసుకున్నా పర్లేదు. అలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. తర్వాత కొద్దిగా కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి అయినా లేకుంటే ఎండు కొబ్బరి ఉన్నా కూడా సన్నగా తురిమైనా వేసుకోవచ్చు, లేకుంటే ఇలా పౌడర్ చేసుకొనైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే జ్యూస్లు అనేది మనకు చల్లగా ఉంటేనే తాగుతాం కదా, కాబట్టి కంపల్సరీగా ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి కొంచెం మనకు గట్టి పడుతుంది. ఇలా గట్టి పడిన తర్వాత వేరొక బౌల్లో సర్వ్ చేసుకోండి. ఇలా చేసుకొని చపాతీకైనా పూరీకైనా కూడా దోశకైనా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇలా చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్, కొద్దిగా కొబ్బరి పొడి, మీకు నచ్చితే కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదమైనా కొంచెం ఫ్రై చేసుకొని నెయ్యిలో వేసుకోండి. ఇలా వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు, లేకుంటే ఈవినింగ్ లైట్ ఫుడ్ లాగైనా తీసుకోవచ్చు, అంత బాగుంటుంది ఈ మామిడి పండ్ల రసం అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.